వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఇటీవలే మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభకు రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల నుంచి దూరం అవుతున్నాను, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. అయితే నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన నుంచి బలవంతంగా కాకినాడ పోర్టు వాటాలను విజయసాయిరెడ్డి బదిలీ చేయించుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇందులో విజయసాయిరెడ్డితో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అలాగే అరబిందో రియాల్టీ సంస్థ. కాకినాడ పోర్టు విషయంలో ఈ 5 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఆయన రాజకీయాల నుంచి వైదొలిగినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన పైన కేసులు పెడుతుంది. అందుకే ఆయన భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయసాయిరెడ్డిపై ఇటీవల మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే ఆయన బీజేపీలో చేరుతున్నారు, తమిళనాడు గవర్నర్ అవబోతున్నారు అనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. ఏది ఏమైనా కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో విజయసాయిరెడ్డి ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అనే ప్రచారం అయితే రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయన జైలుకి వెళతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులపై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి విషయంలో చిన్న అంశం దొరికినా జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనకాడదు.